డబ్బు సంపాదించాలంటే ఇంకేమైనా బిజినెస్ చేయొచ్చు కదా. దేవుడే ఒక బిజినెస్ అయ్యాడా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? అమ్మవారితో ఆటలొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థమవుతుందా నీకు? అర్థం చేసుకుంటే జీవితంలో అన్నీ బాగుంటాయి. రేపటి రోజున నువ్వు అనుభవిస్తావు. నేను ఇది పక్కాగా చెప్పగలను. జనాలు ఎంత పిచ్చోలో నాకు అర్థం కావట్లా. అక్కడ రాయికి పసుపు కుంకుమ వేసేస్తే అక్కడ దేవుడు ఉన్నాడంటే వెళ్ళి పడి 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 మొక్కేస్తాడు. నీ ఇంట్లో దేవుడు లేడా? నీ ఇంట్లో దేవత లేదా? ఉంటారు కదా దేవుళ్ళు, వాళ్ళకు మొక్కుకోవచ్చు కదా. లేకపోతే పుణ్యక్షేత్రానికి వెళ్ళండి, తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ గుడికో, లేకపోతే కాశీయో ఎక్కడికో వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మొక్కండి. ఎవరో ఇళ్లలో దేవుడిని పెట్టేస్తే అక్కడ కోరికలు తీర్చేస్తుంది అంటే జనాలందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏంటది? ఇది వింటాకే అసహ్యంగా ఉంది. అర్థమవుతుందా? మారండి. జనాలు కొద్దిగా తెలుసుకొని ఈ డబ్బు కోసం చేస్తున్నారని చెప్పేసి కొంచెం మారండి. అర్థమైంది? ఈరోజు ప్రతిదీ బిజినెస్. దేవుడి పేరుతో చాలా బిజినెస్ చేస్తున్నారు చాలామంది. ఈ దొంగ స్వామీజీలు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి ప్రతి వాళ్ళు రూపాయి డబ్బు. కష్టపడి సంపాదించండి. ముందు కష్టపడి సంపాదించుకుంటే ఏదైనా నిలబడుద్ది. రేపన్న రోజున మనకు బాగుంటుంది. అర్థమవుతుందా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.